విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపటితో ఉత్సవాలు ముగుస్తుండటంతో భవానీ మాలధారులు ఆలయానికి భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరికి చేరుకున్నాయి. ఈరోజు 10వ రోజు. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ఈరోజు మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఘాట్ రోడ్ వద్ద ఉన్నాము. ఘాట్ రోడ్ కింద నుంచి కూడా అమ్మవారి దర్శనాని కోసం వెళ్లేందుకు భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ 4 అంచెలుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్ కూడా పూర్తిగా ఉచితంగానే ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం భక్తులకి కల్పిస్తున్నారు. అయితే ఈ క్యూ లైన్లన్నీ కూడా దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రతిరోజు ప్రతి సమయంలోనూ కూడా క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం, లక్షల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్యూ లైన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఒకంత విఐపి భక్తుల వల్ల సామాన్య భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా క్యూ లైన్లో సునాయాసంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది, క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాది విజయవాడ లోకల్ అండి. అంతా బాగుంది. ఇప్పటికే 1 అవర్ పట్టింది, ½ అన్ అవర్ పట్టింది. అన్నీ బాగున్నాయి. భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి పూర్తిగా భవానీల తాకిడి అనేది ఇంద్రకీలాద్రి పైన పెద్ద ఎత్తున పెరిగింది. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మేమైతే నర్సీవాడ నుంచి వచ్చాం. ఇప్పుడు దాకా అయితే బాగానే ఉంది. ఇప్పుడు దాకా బాగా ఫాస్ట్గానే వచ్చాం. ఇప్పటి నుంచి 1 గంట రెస్ట్. బాగుంది. నర్సీపట్నం మొత్తం నర్సీపట్నం నుంచి వచ్చాం. వాటర్ సెల్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. డ్రింకింగ్ వాటర్ మొత్తం. మేము నర్సీపట్నం నుంచి వచ్చామండి. అనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నం నుంచి వచ్చామండి. మేము బాగున్నాయండి, ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక ½ అన్ అవర్ అయింది, లైన్లో ఉన్నాము. ఇప్పుడు దర్శనం అని చెప్పి అమ్మవారికి ప్రసాదం పెట్టడానికని 7:30 వరకు ఆఫ్ చేసి ఉన్నారు. లేకపోతే క్రౌడ్ ఎంత ఉండేది కాదు. ఒక ½ అన్ అవర్లో మళ్ళీ మేము 7:30 కల్లా మూవ్ అయితే ఇంకొక 1 అవర్లో రీచ్ అయిపోతాం. 700 ఇంకా 700 మీటర్స్ దూరంలో ఉన్నాం మేము. అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయండి. మొత్తానికంటే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఈసారి దసరా ఉత్సవాలకు. దీంతో పాటు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భవానీల తాకిడి అనేది ఇంద్రకీలాద్రికి ఎక్కువగా ఉండబోతుంది. రేపు పూర్ణాహుతితో అమ్మవారి దసరా నవరాత్ర ఉత్సవాలు పూర్తవుతాయి. అయినప్పటికీ కూడా భవానీల భక్తులు ఎక్కువగా రాబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా భవానీల తాకిడి ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఆలయ అధికారులు ఇదే ఏర్పాట్లు కొనసాగించబోతున్నారు. వీటితో పాటు భద్రతను కూడా ఇదే విధంగా కొనసాగించబోతున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.